హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? మనం ఈరోజు చదువుకోబోయే కథ స్నేహితుడి ముసుగులో కీచకుడు. ఎన్నో సంవత్సరాల తర్వాత అనుకోకుండా కలిసిన తన ఫ్రెండ్ గిరీష్ని ఎంతో ప్రేమతో తన ఇంటికి తీసుకువెళ్తాడు రమేష్. కానీ గిరీష్ స్నేహితుడి కూతురుపై మోజుపడి ఆమెను చెరపట్టాడు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. ఇది కథ కాదు, నిజం. సరే, ఇక కథలోకి వెళ్దామా? స్నేహితుడి ముసుగులో కీచకుడు. డోర్ తెరుచుకున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి కూర్చొని గట్టిగా కళ్ళు మూసుకొని భయంతో వణికిపోసాగింది దివిజ. అడుగుల శబ్దం దగ్గరయ్యే కొద్దీ ఆమె గుండె వేగం అమాంతం పెరిగిపోతోంది. ఏ క్షణాన్నైనా శరీరాన్ని చీల్చుకొని గుండె బయటికి వస్తుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటుంది. ఎక్సర్సైజులతో, కసరత్తులతో బాడీని బిల్డ్ చేసి ఉక్కులా దృఢంగా 6.5 అడుగుల ఎత్తుతో బలిష్టంగా రాక్షసుల్లా ఉన్న పర్సనాలిటీ దివిజ పక్కకు వచ్చి కూర్చొని ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. అసహ్యంగా అతని వైపు చూసి విసురుగా మొహం తిప్పుకుంది. ఆమె కళ్ళల్లో అసహ్యాన్ని, కోపాన్ని చూసిన అతనికి కోపం సర్రున పాకింది. విసురుగా ఆమెను తన వైపు తిప్పుకొని, నువ్విలా చూస్తే నాకు కోపం వస్తుందని తెలుసు. ఆ తర్వాత నేనేం చేస్తానో కూడా తెలుసు. అయినా కూడా ఎంత నిర్లక్ష్యమే నీకు నేనంటే అని ఆమె మొహాన్ని బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. ప్లీజ్ డార్లింగ్, నాతో ప్రేమగా ఉండు. నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. నీకు తెలుసుగా అన్నాడు. ఛీ అంటూ అతన్ని అసహ్యంగా చూసి మళ్ళీ మొహం తిప్పుకుంది. ఎంత కొవ్వే నీకు! ఎన్నిసార్లు కొట్టినా నీకు బుద్ధి రాదు కదా? ఎప్పుడూ ఇలానే చేస్తున్నావు. నేను ఎంత చెప్పినా వినటం లేదు అంటూ తన నడుముకున్న బెల్టును సర్రున లాగి ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. ఆ గది దద్దరిల్లిపోయేలా కేకలు పెడుతూ ఏడుస్తోంది ఆ 16 ఏళ్ల అమ్మాయి. కానీ ఆమె కేకలు ఎవరి చెవికి చేరలేదు. కారణం, అది ఊరికి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్. ఆ చుట్టుపక్కల ఎక్కడా నరసంచారం అంటూ ఉండదు. అందుకే అతని రాక్షస క్రీడకి అనువుగా ఉంటుందని ఆ ఫామ్ హౌస్ని కొన్నాడు. కొట్టి కొట్టి అలసిపోయి, ఎందుకే నా చేత రోజూ ఇలా దెబ్బలు తింటావు? నాతో కాస్త ప్రేమగా ఉండొచ్చుగా. నీకు ఈ ప్రపంచంలో ఉన్న సంతోషాన్నంతా ఇస్తాను. నువ్వు ఇలా అసహ్యంగా చూశావంటే నాకు విపరీతమైన కోపం వస్తుందని ఎన్నిసార్లు చెప్పాను. అయినా నువ్వు నా మాట వినవు అంటూ ఆమె ఒంటి మీద బట్టల్ని పీకేశాడు. ఆమె ఒంటి నిండా బెల్టు వాతలు, రక్తపు చారికలు. కోరికగా తన మీదకి వస్తున్న అతన్ని చూస్తూ, ప్లీజ్ మామయ్య, వద్దు, ఇది పాపం, ఇలా చెయ్యొద్దు, కావాలంటే నన్ను ఇంకా కొట్టండి అని ఏడుస్తూ దండం పెడుతోంది దివిజ. ఆమె 2 బొగ్గలు ఒత్తిపట్టి ఆమె మొహాన్ని తన వైపు తిప్పుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను నీ మామయ్యని కాదు, నీ మొగుణ్ణి. అసలు నాకు పెళ్ళే కాలేదు, కొడుకే లేడు. నేను నీకు మామనెట్లా అవుతాను? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నేను నీకు మొగుణ్ణి, తాళి కట్టిన మొగుణ్ణి అన్నాడు ఆ గది దద్దరిల్లిపోయేలా గట్టిగా అరుస్తూ. కాదు కాదు కాదు. పెళ్లిపీటల మీద అందరి సమక్షంలో అగ్నిహోత్రం సాక్షిగా నా మెడలో తాళి కట్టింది నీ కొడుకు. ఇప్పుడు నువ్వు ఇలా చేయటం భావ్యం కాదు మామయ్య గారు అంది ధైర్యం తెచ్చుకొని. ఎన్నిసార్లు చెప్తావే ఇదే మాట? నేను నీకు ఎన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? వాడు నా కూలీవాడు. నేను కూలీ డబ్బులు పడేస్తే ఆ పెళ్లిపీటల మీద కాసేపు నటించాడు. అంతేకాని అసలు పెళ్ళే కానీ నాకు కొడుకెక్కడి నుంచి వచ్చాడు? నా పెళ్ళాంగా, నీ అత్తగా నటించింది, అది కూడా ఓ జూనియర్ ఆర్టిస్ట్. నీ మొగుడుగా నటించిన వాడు అంతే. కూలీ పడేస్తే వచ్చారు, కొన్ని రోజులు నటించారు, వెళ్ళిపోయారు. ఇంకా వాడే నా మొగుడు అని పట్టుకొని కూర్చుంటావేంటి? ఆ రోజు నీ ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్ళగానే నీకు వాడు పాలు పట్టాడు, నువ్వు స్పృహ తప్పావు. అంతే, ఆ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. నేను రూమ్లోకి వెళ్ళి వాడు కట్టిన తాళి తీసి అవతల పడేసి ఫ్రెష్గా నీ మెడలో నేనే తాళి కట్టాను. స్పృహలో లేని నిన్ను నాదాన్ని చేసుకున్నాను. అది జరిగింది. ఇది నీకు ఓ 1,00,000 సార్లు చెప్పాను. నేను నిన్ను చూడగానే లవ్ చేశాను. నాకు నీలా చిన్న వయసు పిల్లలు అంటే చాలా ఇష్టం. నీలాంటి అందమైన టీనేజర్స్ని, విరిసి విరియని మొగ్గల్ని చూడగానే నాకు కోరిక కలుగుతుంది. ఏ విధంగా వీలైతే ఆ విధంగా వాళ్ళని లొంగ తీసుకొని నా కోరిక తీర్చుకుంటాను. నువ్వు కూడా అలాగే. నిన్ను చూడగానే నాకు కోరిక తన్నుకొచ్చింది. కానీ నీ బాబు పక్కనే ఉండిపోయాడు. ఆ రోజుకి వదిలేశాను. ఇంటికి వచ్చి ప్లాన్ వేసి ఈ పెళ్లి నాటకం జరిపించాను.
సక్సెస్ఫుల్గా నీ మీద ఉన్న నా కోరిక తీర్చుకున్నాను. ఈ విషయం నీకెన్నిసార్లు చెప్పినా ఇంకా అర్థం చేసుకోవేంటి? ప్రస్తుతానికి నేనే నీ మొగుణ్ణి. నేను సుఖం పంచుకున్న అందరిలోకి నువ్వే అత్యంత అందమైన దానివి. నిన్ను ఎన్నిసార్లు అనుభవించినా ప్రతిసారి కొత్తగానే ఉంటుంది నాకు. నిన్ను వదలాలనిపించటం లేదు. అందుకే నిన్నిలా బ్రతిమలాడుతున్నాను. లేకపోతే నిన్ను కూడా కొన్ని రోజులు అనుభవించి అందరిలానే బొంద పెట్టేవాడిని. నీ మీద నా కోరిక రోజురోజుకి పెరుగుతుందే కానీ తరగటం లేదు. నీ అదృష్టం, బతికిపోతున్నావు. నా మాట విని హ్యాపీగా నాతో ప్రేమగా ఉండు. నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నిన్ను కాలు కూడా కింద పెట్టనివ్వను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇలా బలవంతంగా కాకుండా ఇష్టంగా ప్రేమగా నాతో ఇంటిమేట్ అవ్వు. అదే నా కోరిక. దానికోసమే నేను ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాను. కానీ నువ్వు రోజు రోజుకి మరీ మొండిగా మారిపోతున్నావు. నాతో రోజు బలత్కారం చేపించుకుంటున్నావు. నువ్వంటే ఎంతో ఇష్టం ఉన్న నాకు కోపం తెప్పిస్తున్నావు. నాతో దెబ్బలు తింటున్నావు. ఎందుకు బంగారం ఇలా చేస్తావు అంటూ కూతురి వయసున్న ఆమె మీద పడి బలవంతంగా ఆమెను అనుభవించాడు. వద్దు ప్లీజ్, నొప్పిగా ఉంది, వదిలేయండి ప్లీజ్ అంకుల్, వద్దు అని ఆమె గింజుకుంటుంటే మరింత కసిగా ఉద్రేకంగా ఊగిపోయాడు ఆమె మీద. ఇంకా ప్రతిఘటించే శక్తి కానీ ఏడ్చే ఓపిక కానీ లేని దివిజ రోజులాగే అతనికి తన ఒంటిని అప్పజెప్పి ఎలాంటి స్పందన లేకుండా శవంలా పడి ఉంది. అతని రాక్షస రతిక్రీడకి స్పృహ తప్పిపోయింది దివిజ. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆమె ఒంటి మీద ఉన్న దెబ్బలకి ఆయింట్మెంట్ అప్లై చేశాడు. ఏవో 2 ఇంజెక్షన్స్ చేశాడు. దెబ్బలు తగ్గకపోతే మళ్ళీ రేపు తన కోరిక తీర్చుకోవడానికి ఆమె కావాలి. ఒకవేళ ఆమెకేమైనా అయితే, అమ్మో దీని మీద తనకింకా కోరిక తీరలేదు, ఇప్పుడే దీనికి ఏం కాకూడదు. అయినా ఏ మందమేనిది, ఎలాంటి ఆడదాని అందానికి కూడా లొంగని నాలాంటి వాడిని కూడా పిచ్చెక్కిస్తున్నావు. ఎలాంటి ఆడదైనా సరే ఒక్కరోజు నాతో గడిపిందంటే నాకు సరెండర్ అయిపోవాల్సిందే. అలాంటిది ఇన్నాళ్ళు గడిచినా నన్ను ఎదిరిస్తున్నావు. నువ్వు నవ్వుతూ ఇష్టంగా నాతో ఇంటిమేట్ అయ్యే వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది నా కోరిక, త్వరగా తీర్చవే అని తనలో తానే సైకోలా నవ్వుకుంటున్నాడు. పాపం మీ బాబు నా మాటలు నమ్మి నువ్వెవరితోనో లేచిపోయావు అనుకుంటున్నాడు పెచ్చనా కొడుకు అని జరిగిందంతా గుర్తు చేసుకొని తెరలు తెరలుగా గట్టిగా నవ్వుకుంటున్నాడు. స్పృహలో లేని దివిజ పక్కనే పడుకొని అందమైన ఆమె మొహంలోకి చూస్తూ ఆమెను తొలిసారిగా ఎక్కడ చూసింది గుర్తు తెచ్చుకుంటూ గతంలోకి వెళ్ళిపోయాడు గిరీష్. రమేష్, గిరీష్ ఇద్దరూ చదువుకునేటప్పుడు మంచి స్నేహితులు. ఇద్దరివి వేరే వేరే ఊర్లు. కాలేజీలో కలుసుకున్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత రమేష్ ఓ బ్యాంకులో క్లర్క్గా చేరాడు. గిరీష్ ఆర్మీలో చేరాడు. ఆ తర్వాత ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యి సంసార సాగరంలో ఈదుతూ ఒకరిని ఒకరు దాదాపుగా మర్చిపోయారు. దాంతో ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దాదాపుగా 20 సంవత్సరాల పైనే అయ్యింది వాళ్ళిద్దరూ కలిసి. గిరీష్ దగ్గరి బంధువులు ఎవరో చనిపోతే రాజమండ్రి వెళ్ళి వస్తున్నాడు. రమేష్ బ్యాంకు పని మీద ఏలూరులో ట్రైన్ ఎక్కాడు. మామూలు టిక్కెట్టే తీసుకున్నాడు. కానీ సెకండ్ క్లాస్లో ఎక్కాడు. అంతగా టీసీ వస్తే ఏదో ఒకటి చెప్పి అప్పుడు సీట్ రాపించుకోవచ్చులే అని కొంచెం ఖాళీగా ఉన్న బోగీలో ఎక్కాడు. ఖాళీగా ఉన్న సీట్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతన్ని ఎవరి చూపులో తడుముతున్నట్లుగా ఉంటే కళ్ళు తెరిచి పక్కకి చూశాడు. తన పక్కన కూర్చున్న వ్యక్తి తననే గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. రమేష్కి కూడా అతను బాగా పరిచయమైన వాడిలా అనిపిస్తున్నాడు. రమేషే ముందుగా గుర్తుపట్టి, గిరి నువ్వేనా అన్నాడు కొంచెం అనుమానంగా. ఒరేయ్ రమి, నువ్వేనట్రా? ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. నాకెక్కడో చూసినట్లు అనిపిస్తుంది కానీ ఎంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదురా. చాలా మారిపోయావురా నువ్వు అన్నాడు చొరవగా రమేష్ భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ. నువ్వు మాత్రం ఏమీ మారలేదురా. ఎప్పటికంటే ఇంకా ఇప్పుడే దృఢంగా ఉన్నావు. కండలు పెంచి పహిల్వాన్లా తయారయ్యావు కానీ ఇంకా ముసలితనం రాలేదురా నీకు అని నవ్వాడు రమేష్. నువ్వు మాత్రం ముసలాడివైపోయావురా. 3 వంతులు జుట్టు రాలి బట్టతలయ్యింది. ఉన్న దాంట్లో కూడా చాలా వరకు నెరిసిపోయింది అని నవ్వుకున్నారు స్నేహితులిద్దరూ. హైదరాబాద్ వెళ్లాల్సిన గిరీష్ని బలవంతంగా విజయవాడలో దింపి తన ఇంటికి తీసుకువెళ్ళాడు రమేష్. భార్యతో రకరకాల వంటలు చేపించి ఇద్దరూ సిట్టింగ్ వేసి చికెన్ ఫ్రై నంజుకుంటూ కాలేజీలో జరిగిన సరదా సంగతులు ఎన్నో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే ట్యూషన్ ముగించుకొని ఇంటికి వచ్చింది
రమేష్ మూడో కూతురు దివిజ. రమేష్కి మొత్తం 4 కూతుళ్ళు, 1 కొడుకు. కొడుకు కోసం 4 ఆడపిల్లల్ని కన్నాడు. తర్వాత వాళ్ళని పెంచలేక చదివించలేక అష్టకష్టాలు పడుతున్నాడు. పెద్దవాళ్ళిద్దరికీ 10th కాగానే తమ బంధువుల్లోనే తమకి తగిన సంబంధాలు చూసి చేశాడు. ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావాలి. అది తన వల్ల కాదు. అందుకే ఏదో గంతకు తగ్గ బొంత అన్నట్లు సంబంధాలు చూసి చేశాడు. ఇప్పుడు మూడో కూతురు కూడా 10th క్లాస్ చదువుతోంది. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఇంట్లోకి వెళ్తున్న దివిజని పిలిచి, దివి, వీడు నా చిన్నప్పటి ఫ్రెండ్, పేరు గిరీష్. నా మూడో కూతుర్రా గిరి. పెద్దవాళ్ళిద్దరికీ అయిన వాళ్ళలోనే పెళ్ళిళ్ళు చేశాను. 10th అయిపోతే దీనికి కూడా చేసేస్తాను. నీ ఇలాకాలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పు అన్నాడు. ఇంకా చిన్నపిల్ల కదరా, అప్పుడే పెళ్ళికేం తొందర అన్నాడు గిరీష్ అదో రకంగా దివిజను చూస్తూ. లేదులేరా, ఇప్పుడైతేనే కరెక్ట్. కాలేజీలకు వెళ్తే ప్రేమలు గడిదగుడ్డు అంటారు, మనకు ఎదురు చెప్తారు. ఇప్పుడైతే మనం చెప్పిన మాట వింటారు, చెప్పిన వాడిని చేసుకుంటారు అని నవ్వాడు రమేష్. రామ్మా దివి, ఇలా కూర్చో అని దివిజను తన పక్కన కూర్చోబెట్టుకొని, ఏం చదువుతున్నావమ్మా అన్నాడు. 10th క్లాస్ అంకుల్ అంది బెదురుతున్న కళ్ళతో అతన్ని చూస్తూ. గుడ్ గుడ్, చదువుకుంటావా? మరి మీ నాన్న చెప్పినట్లు పెళ్లి చేసుకుంటావా అన్నాడు. నాకైతే చదువుకోవాలని ఉంది అంకుల్, కానీ అమ్మా నాన్న ఇష్టం అంది తల వంచుకొని. ఈ కాలం పిల్లలు ఇలా ఉండకూడదమ్మా, ధైర్యంగా చెప్పాలి మీ మనసులో ఏముందో అని ఆమె భుజం పైన చేయి వేసి నిమురుతున్నాడు. అతని స్పర్శ దివిజకెందుకో చిరాగ్గా అనిపిస్తోంది. అమ్మ పిలుస్తోంది అంకుల్ అని లేచి లోపలికి వెళ్ళింది. వెళ్తున్న దివిజ వంకే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు గిరి. ఏంట్రా రమి, నిజంగానే దివికి పెళ్లి చేస్తావా అన్నాడు. మాకు తగిన సంబంధం వస్తే చేసేస్తారా? నేను ఎక్కువగా కట్నాలు కానుకలు ఇచ్చుకోలేను. 4 ఆడపిల్లల తండ్రిని, ఇంత పెద్ద సంసారం మోయాలి. పైగా నా కొడుకుని పెద్ద స్కూల్లో చదివిస్తున్నాను. వాడి చదువుకి చాలా ఖర్చు అవుతుంది. త్వరగా పెళ్లి చేసి పంపిస్తే దీని భారం కూడా తీరిపోతుంది అన్నాడు రమేష్. సరే అని తల ఊపాడు గిరీష్. తెల్లారి గిరీష్ వెళ్ళిపోయాడు. ఓ వారం రోజుల తర్వాత తన భార్యని కొడుకుని వెంటబెట్టుకుని వచ్చాడు గిరీష్. తన కొడుకు కూడా బోర్డర్లో పనిచేస్తున్నాడట. అబ్బాయి బాగానే ఉన్నాడు, కాకపోతే గిరీష్లా దృఢంగా లేడు. ఆర్మీ కదా, ఇలా ఉన్నాడేంటో అనుకున్నారు. మావాడు సైన్యంలో పనిచేయడు, అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పాడు. మంచి శాలరీ అని కూడా చెప్పాడు. రమేష్ వాళ్ళకి ఇష్టమైతే దివిజని తన ఇంటి కోడలుగా చేసుకుంటాను అని చెప్పాడు. అందరికంటే దివిజకే మంచి సంబంధం వచ్చింది. మిగతా ఇద్దరు తనలాగే చిన్న ఎంప్లాయీస్, పైగా వెనక ఆస్తులేమీ లేవు. గిరీష్కి చాలా ఆస్తిపాస్తులున్నాయి. అతని కొడుకు కూడా మంచి శాలరీ ఉంది అని సంతోషంగా ఒప్పుకున్నాడు రమేష్. గిరీష్ పెళ్లి కూడా చాలా సింపుల్గా చేయమని, తన తరఫున ఓ 5-6 దగ్గర బంధువులు మాత్రమే వస్తామని, తాము పెళ్లికి ఖర్చు అయ్యేదంతా ఏదైనా ఆర్ఫనైజ్కి డొనేట్ చేయాలనుకుంటున్నామని, తనకు తెలిసిన ఓ చిన్న గుడి ఉంది అక్కడ చేద్దామని, నువ్వు కూడా బంధువులని స్నేహితులని అందరినీ పిలవకు, అనవసరంగా ఖర్చు పెంచుకోకు, నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పాడు. దివిజ ఇష్టంతో పని లేకుండానే దివిజ పెళ్లి జరిగిపోయింది. తమతో పాటు అత్తగారింటికి తీసుకువెళ్లారు దివిజని. గిరీష్ గలగలా మాట్లాడతాడు, కానీ అతని కొడుకు సుదీప్ మాత్రం అస్సలు మాట్లాడడు. ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే అతి తక్కువగా 1-2 వాక్యాలతో మాత్రమే మాట్లాడతాడు. అతని భార్య కూడా అంతే, మాటల్లో చాలా పొదుపరి. గిరీష్ చెప్పిన గీత దాటకుండా అతను చెప్పినట్లు చేసుకుపోవటమే ఆమె పని. గిరీష్ దివిజతో మాత్రం చాలా క్లోజ్గా జోక్స్ వేస్తూ మాట్లాడిస్తూ ఉన్నాడు. ఫస్ట్ నైట్ తమ ఇంట్లోనే చేసుకోవటం మా ఆనవాయితీ అని చెప్పి దివిజను తీసుకొని వచ్చారు. ఆ రోజు సుదీప్కి దివిజకి మొదటి రాత్రి. గది సిద్ధం చేశారు. గుమగుమలాడే మల్లె, జాజి, నైట్ క్వీన్, సంపంగి పూలతో గదిని బెడ్ని అందంగా అలంకరించారు. అత్తగారు, జాగ్రత్తమ్మ దివి, వాడికి అసలే సిగ్గెక్కువ, నువ్వు మరీ ముడుచుకుపోకు, వాడు చెప్పినట్లు విను అని చెప్పింది. దివిజ భయంగా పాల గ్లాస్ తీసుకుని ఆ గదిలోకి అడుగుపెట్టింది. సుదీప్ వచ్చి దివిజ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఆమె చేతిలో పాల గ్లాస్ తీసుకొని ఆమెతో కొన్ని పాలు తాగించాడు. తను కూడా తాగుతున్నట్లుగా నోటి దగ్గర పెట్టుకొని గ్లాస్ తీసి పక్కన పెట్టాడు. కాసేపటికి దివిజ మత్తుగా నిద్రలోకి జారుకుంది.
తెల్లవారి కిటికీలోంచి తన మీద ఎండ పడుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. వేగంగా లేచి కూర్చోబోయింది. కానీ కాళ్ళు సహకరించటం లేదు. కూర్చోవడానికి కూడా చాలా బాధగా అనిపించింది. ఆమె ఒంటి మీద కప్పిన దుప్పటి నడుం దగ్గరికి జారిపోయింది. దివిజ ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకొని సిగ్గుపడింది. తన ఒంటి మీద బట్టలు లేవు. ఛీ, ఇలా ఉన్నానేంటి? ఇలా ఎలా జరిగింది? నాకు అస్సలు తెలియలేదు అనుకుంటూ బెడ్షీట్ పైకి లాక్కుంది. అలాగే బెడ్షీట్ చుట్టుకొని వాష్రూంలోకి వెళ్ళాలని చూసింది. ఆమెకు నడవటం చాలా కష్టమైంది. గోడ పట్టుకొని కుంటుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది. తొడల నిండా బ్లడ్ మరకలు ఎండిపోయి ఉన్నాయి. ఇదేంటి? తనకిప్పుడు పీరియడ్స్ టైం కాదు కదా, ఇలా బ్లీడింగ్ అయ్యిందేంటి? ఒళ్ళంతా, ముఖ్యంగా కాళ్ళు, నడుము, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇంతలా ఎందుకు నొప్పి పెడుతుంది? అర్థం కాలేదు. వాష్రూంలోని మిర్రర్లో నగ్నంగా తనని తాను చూసుకుంది. తన ఒళ్ళంతా ఎవరో గిచ్చినట్లు గోటి గుర్తులు, కొరికినట్టు పంటి గుర్తులు, అక్కడక్కడ ఎర్రగా నల్లగా కమిలినట్లుగా మచ్చలు. ఇలా ఎందుకయ్యింది అనుకుంది. ఇంకా 16లో కూడా అడుగుపెట్టని దివిజ వేడివేడి నీళ్లతో తలస్నానం చేసింది. కొంచెం ఒంటి నొప్పులు తగ్గినట్లుగా అనిపించాయి. కానీ నడవటం కష్టంగానే ఉంది. అమ్మ కొన్ని రోజులు చీరలే కట్టుకోమని చెప్పింది. చీర కట్టుకోవటం నేర్పించింది. ఎలాగో తిప్పలు పడి తనకు వచ్చినట్లుగా చీర కట్టుకుంది. చిలకాకు పచ్చ చీరలో అందమైన ప్రకృతిలో మెరిసిపోతోంది దివిజ. హాల్లోకి రాగానే గిరీష్ అక్కడే సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే సుదీప్ కూడా తల వంచుకొని కూర్చున్నాడు. గిరీష్ మాత్రం కన్నార్పకుండా దివిజనే చూస్తూ కింద పెదవి చివరన పంటితో కొరుక్కుంటూ అదో మాదిరిగా నవ్వుతున్నాడు. మామగారి ఆ నవ్వుకి అర్థం ఏమిటో చిన్న వయసులో ఉన్న దివిజకి తెలియలేదు. ఆయన తత్వమే అంతా అనుకుంటా. ఎప్పుడూ అలాగే మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు అనుకుంది. సుదీప్ మాత్రం పొరపాటును కూడా తల ఎత్తి దివిజ వంక చూడలేదు. వంటగదిలోకి వెళ్ళింది. కాఫీ ట్రే ఇచ్చి, మీ మామయ్యకి సుదీప్కి ఇచ్చిరామ్మా అని చెప్పింది అత్తగారు. అలాగే అని వెళ్ళింది. సుదీప్ కామ్గా తీసుకుని తాగుతున్నాడు. నువ్వు కాఫీ తాగావారా దివి అన్నాడు గిరీష్. నాకు అలవాట్లేదు మామయ్య గారు అని చెప్పింది దివిజ. ఖర్చు అవుతుందని మీ నాన్న కాఫీ కూడా అలవాటు చేయలేదనుకుంటా. ఏం పర్లేదు, ఇక్కడ మనకి అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ముందు నువ్వు తాగు అంటూ దివిజ చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని ఆమెతో కాఫీ తాగించాడు. తన తండ్రిలా అనిపించింది దివిజకు గిరీష్ను చూస్తే. ఆమె సగం తాగాక మిగతావి తను తాగేశాడు. అయ్యో మామయ్య, వేరేవి తెచ్చేదానిగా, అవి ఎంగిలి, పాడు అంది దివిజ. ఏం పర్లేదు లేరా, నీకు నాకు ఎంగిలేంటి అని మిగిలిన కాఫీ అంతా ఒకే గుక్కలో తాగేశాడు. ఆహా, నీ పెదవి తగిలి కాఫీ ఎంత రుచిగా మారింది దివి. ఎప్పుడూ ఇలా లేదు, అమృతంలా ఉంది అన్నాడు దివిజని చూసి కన్నుగెట్టుతూ. మామగారి మాటలు, పనులు ఏవగింపుగా అనిపిస్తున్నాయి దివిజకి. 3 రోజులు అలాగే జరిగింది. తను పాలు తీసుకుని గదిలోకి వెళ్ళటం, పాలు తాగాక తనకేమీ తెలియకపోవటం, తెల్లవారి లేచాక తన మీద ఏదో మృగం దాడి చేసినట్లుగా ఒళ్ళంతా గిచ్చిన, కొరికిన, కమిలిపోయిన గుర్తులు, ఒళ్ళంతా పచ్చిపుండుల విపరీతమైన నొప్పి. 3వ రోజు అర్థం కాక అత్తగారిని అడిగింది. ఆమె పకపకా నవ్వింది. ఒసేయ్ మొద్దు, మొగుడు ఏం చేస్తున్నాడో కూడా తెలియనంతగా మొద్దు నిద్రపోతున్నావా? మరీ అంత చిన్న పిల్లవైనా అంత మొద్దు నిద్ర? పెళ్ళైన కొత్తల్లో అందరికీ ఇలానే ఉంటుందిలే. కొన్ని రోజులు పోతే అలవాటైపోతుంది. అప్పుడు నువ్వే మొగుడిని వదిలిపెట్టవు అని ఆమె బొగ్గగిల్లింది. విచిత్రంగా చూసింది అత్తగారి వైపు. తనకి ఒళ్ళంతా నొప్పులుగా, జ్వరం వచ్చినట్లుగా ఉందంటే ఇలా మాట్లాడుతుందేంటి అని. అందుకేనేమో నువ్వే పని చేయవద్దు, నీకు ఒళ్ళు నొప్పులు తగ్గడానికి 3 రోజుల నుంచి టాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమంటున్నానుగా, వేసుకోవట్లేదా అంది. వేసుకుంటున్నాను అత్తయ్య గారు, లేకపోతే లేచి నడవటం కూడా కష్టమైపోయేది అని చెప్పింది అమాయకంగా దివిజ. ఆమె తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టి, ఏమీ కాదులే, 4 రోజులుంటే అలవాటైపోతుంది. మొదట్లో నాకు అలాగే ఉండేది. నువ్వేమీ పని చేయాల్సిన పని లేదు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని చెప్పింది. వారం 10 రోజులు అలాగే జరిగింది. దివిజకి పీరియడ్స్ వచ్చాయి. సుదీప్ తనకి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలంటూ బోర్డర్కి వెళ్ళిపోయాడు. ఆ 3 రోజులు ప్రశాంతంగా జరిగి తర్వాత కూడా సేమ్ ముందు జరిగినట్లుగానే జరుగుతోంది. తన ఒళ్ళు తెలియకుండా ఆదమర్చి నిద్రపోవటం,
తెల్లవారి లేచేటప్పటికి ఒళ్ళంతా నొప్పులు, తన మీద ఎవరో దాడి చేసినట్లుగా గాయాలు. ఎందుకిలా జరిగింది? అప్పుడంటే ఆయన ఉన్నారు. తను నిద్రలో ఉన్నప్పుడు ఆయన ఏదో చేశారు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన కూడా లేరు కదా. మళ్ళీ ఇలాగే ఎందుకు జరిగింది అని టెన్షన్ పడుతూ అత్తగారి దగ్గరికి వెళ్ళి అదే మాట చెప్పింది. ఓసి పిచ్చి మొహమా, పెళ్ళైన కొత్త కదా, పద్దాకులు మొగుడు మనసులోనే ఉంటాడు. పక్కన పైన పడుతున్నట్లుగా ఏదేదో చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అదంతా నీ ఊహ అంతే. ఆ గాయాలు కూడా ముందైనవే అయి ఉంటాయి. నిద్ర లేచేటప్పటికి నీ ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అంది. ఆయన ఉన్నప్పుడు ఉండేవి కాదు, ఈరోజు బట్టలు ఉన్నాయి అత్తయ్య అంది. అదే నేను చెప్పానా, అంతా నీ ఊహ, ఏమీ జరగలేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి టెన్షన్గా భర్త గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. ఆ తర్వాత కూడా అలాగే జరుగుతూ ఉంది. దివిజకి అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి అనుకుంది. ఆ రోజు రాత్రి భోజనం అయ్యాక కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నారు అత్తాకోడళ్ళు. పక్కనే కూర్చొని టీవీ చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉన్నాడు గిరీష్. ఇక నిద్ర వస్తుంది అత్తయ్య, వెళ్తాను అని దివిజ పడుకోవడానికి తన గదిలోకి వెళ్తుంటే, అమ్మా దివి అని పిలిచి, ఈ పాలు తాగమ్మా, ఆడపిల్లలకి చాలా బలం అవసరం. నువ్వేమో మీ పుట్టింట్లో పుష్టికరమైన ఆహారం తిన్నట్లు లేవు. ఎంత వీక్గా ఉన్నావో చూడు. ఇలా అయితే ఎలా? రేపు నువ్వు నీ గర్భంలో పిల్లల్ని మోయాలి, కనాలి, వాళ్ళని పెంచాలి. ఇంటిని, పిల్లల్ని, భర్తని, మమ్మల్ని అందరినీ చూసుకోవాలి. మామూలుగా ఉందనుకుంటున్నావా? నీకు చాలా శక్తి అవసరం. అందుకే రోజు ఈ బాదం పాలు ఇస్తున్నాను, తాగమ్మా అని పాల గ్లాసు దివిజ చేతికిచ్చింది. అత్తయ్య, ఈరోజు మటన్ బిర్యానీ కదా, నాకు బాగా ఇష్టం, అందుకే ఫుల్గా తినేశాను. ఇప్పుడు పొట్ట ఖాళీ లేదు అత్తయ్య అంది. పర్లేదమ్మా, కొంచెం తాగు, పాలే కదా, ఏముంది అంది. సరే అత్తయ్య, ఇటు ఇవ్వండి, నేను రూమ్లోకి తీసుకువెళ్ళి కాసేపు ఆగి తాగుతాను. బిర్యానీ గొంతు వరకు ఉంది అని పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్ళింది. అమ్మో, ఈ పాలు నేను తాగలేను, తాగలేదంటే అత్తయ్య అరుస్తుంది అనుకొని ఆ పాలని సింక్లో పోసి ఖాళీ గ్లాస్ టీపై మీద పెట్టింది. పాపం అత్తయ్య చాలా మంచిది. మామయ్య కూడా అప్పుడప్పుడు కొంచెం తేడాగా మాట్లాడినా చాలా మంచివారు. తనకి ఏం అవసరమో తను చెప్పకుండానే అన్నీ తెచ్చి పెడతారు. ఇంకా తనకి ఇష్టమైన చాక్లెట్స్, స్వీట్స్, ఫ్రూట్స్, మంచి మంచి బట్టలు అన్నీ తెచ్చి పెడతారు. తాను ఇప్పుడు ఈ ఇంట్లో మహారాణిలా ఉంటుంది. ఒక్క పని చేసే పని లేదు. అత్తయ్య గారు తనకేమీ ఇష్టమో అడిగి మరీ చక్కగా రకరకాలు వండి పెడతారు. తన అక్కల్లా కాదు, చాలా అదృష్టవంతురాలు. అక్క వాళ్ళిద్దరికీ కూడా 7-8 మంది, 10 మంది ఉన్న ఉమ్మడి సంసారాలు. బండెడి చాకిరీ చేయాలి. అయినా కూడా చాలా పేద బ్రతుకులు. నిజంగా తన అదృష్టవంతురాలే. తల్లి తండ్రిలా చూసుకునే అత్తమామ దొరికారు. ఆస్తి అంతస్తుకు కొదవలేదు. ఎలాగైనా మామయ్య గారికి చెప్పి సహాయం చేసి చిన్న చెల్లిని కూడా చదివించాలి. తమ్ముడు చదువుకు కూడా కొంచెం సహాయం చేయమని చెప్పాలి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. సగం రాత్రిలో ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన మీద ఏదో చాలా బరువుగా ఉన్నట్లు, ఊపిరి ఆడనట్లుగా అనిపించి అటు ఇటు కదిలింది. తనకు భయంతో ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లు అనిపించింది. అమ్మో, ఎవరో దొంగ, అయినా వీడేంటి నా మీద పడ్డాడు అనుకుంటూ అతన్ని పక్కకు తోయటానికి ప్రయత్నించింది. ఎవడ్రా నువ్వు, దున్నపోతులా నా మీద పడ్డావు, ముందులే మామయ్య గారు అంటూ గట్టిగా అరుస్తుంటే ఆ బలమైన వ్యక్తి ఆమె పెదవుల్ని తన పెదవులతో మూసి ఆమె మీద బలాత్కారం చేస్తున్నాడు. తన చేతులతో అతని వీపు మీద కొట్టింది, గిచ్చింది. కానీ అతనికి పువ్వుతో కొట్టినట్లు ఉంది. ఆమె చేతితో కొడితే కొట్టి కొట్టి ఆమె చేతులే నొప్పి పుట్టాయి. ఎంత గింజుకున్నా అంత బలమైన వ్యక్తి ముందు తను ఓ పిచ్చిక పిల్లలా కదలలేకపోయింది. పైగా అతను తన మీద బలంగా కదులుతుంటే ఆ నొప్పి భరించలేకపోతోంది. నీరసంగా ఏమీ చేయలేక అలా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లోంచి కన్నీరు ఆగకుండా ధారాపాతంగా కారిపోతోంది. అతను తన పని పూర్తి చేసుకుని పైకి లేచాడు. ఆ మసక చీకట్లో అతనెవరో ఆమెకు అర్థం కాలేదు. అతనే స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి లైట్ వేశాడు. అంతే, అతన్ని చూసి నిశ్చేష్టురాలయ్యింది దివిజ. కళ్ళు నోరు అలాగే వదిలేసి ఈ లోకంలో లేనట్లు అతన్నే చూస్తోంది. ఆమెకు తల గిర్రున తిరుగుతోంది. అతను ఒళ్ళు విరుచుకుంటూ, ఆహా,
ఈరోజు చాలా తృప్తిగా ఉంది. ఇన్ని రోజుల నుంచి నువ్వు మత్తులో శవంలా పడి ఉంటే, నిన్ను అనుభవిస్తుంటే మజా రావటం లేదు. అందుకే ఈ రహస్యాన్ని రివీల్ చేయటానికి లైట్ వేశాను. ఏం జరిగిందో అర్థమైంది కదా? ఇక నుంచి రోజు ఇదే జరుగుతుంది అన్నాడు గిరీష్. ఆమె కళ్ళలోంచి నీళ్లు తప్ప నోట్లోంచి మాట రావటం లేదు. ఆమె బ్రెయిన్ అక్కడే స్టక్ అయిపోయింది. తను తండ్రిలా భావించిన వ్యక్తి అలా ప్రవర్తిస్తుంటే తట్టుకోలేకపోతుంది ఆమె మనసు. అలాగే నగ్నంగా వెళ్ళి ఆమె పక్కన పడుకొని, ఏంటి పాపా అలా నోరు తెరుచుకొని చూస్తున్నావు? నేనేరా బంగారం, సీక్రెట్ రివీల్ అయిపోయింది కనుక ఇక మనం యథేచ్ఛగా ఎంజాయ్ చేయొచ్చు అని ఆమె బుగ్గ మీద చిటిక వేసి, ఎలా ఉంది మన ప్రతాపం? 25 ఏళ్ల కుర్రాడు కూడా మన ముందు దిగదుడిపే. ఓకేనా బంగారం, సాటిస్ఫై అయ్యావా అని అడుగుతూ ఆమెను తన మీదకి లాక్కున్నాడు. అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన దివిజ లేని ఓపిక తెచ్చుకొని అతన్ని పక్కకి నెట్టి మంచం దిగి బయటికి పరిగెత్తబోయింది. డోర్ తీస్తుంటే ఎంతలాగినా రావటం లేదు. అత్తయ్యా అత్తయ్యా అని పెద్దగా ఏడుస్తూ పిలుస్తూ ఉంది. గిరీష్ పెద్దగా నవ్వుతూ, అత్తయ్య అత్తయ్య ఎవరు? అది నా సర్వెంట్. ఇక్కడ నీకు అత్తయ్య మొగుడు అనేవాళ్ళు ఎవరూ లేరు, అర్థమైందా? వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్స్. డబ్బిచ్చి ఈ కొద్ది రోజులు సెట్ చేశాను. నాకు అసలు ఇంతవరకు పెళ్ళే కాలేదు. సీక్రెట్ రివీల్ అయిపోయిందిగా, ఇక రేపు ఉదయం దాన్ని కూడా పంపించేస్తానులే. ఇక ఈ సామ్రాజ్యానికి నేను రాజు, నువ్వు రాణి. మనమిద్దరమే ఈ మన్మథ సామ్రాజ్యాన్ని యథేచ్ఛగా వెళ్దాం అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి, నేను తీయందే ఈ డోరు రాదు. అదే కాదు, చిన్న చీమ కూడా నా ఆర్డర్ లేనిదే కదలదు. పిచ్చి వేషాలు వేయకుండా నాతో హ్యాపీగా ఎంజాయ్ చేయి అంటూ ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడేశాడు. ఆమె గట్టిగా ఏడుస్తూ మంచం దిగి పరిగెత్తపోయింది. ఎక్కడికి వెళ్తావే పిచ్చిదానా? ఈ రూమ్లో నుంచి బయటికి వెళ్ళలేవు. ఇంకా ఎక్కడికి వెళ్తావు చెప్పు? నోరు మూసుకొని కామ్గా పడుకో. అసలే పిల్ల పిచ్చుకువి. మళ్ళీ వెంటనే అంటే తట్టుకోలేవని ఆగుతున్నాను. ఇంచు కదిలినా కూడా ఇందాక జరిగిందే మళ్ళీ జరుగుతుంది అన్నాడు భయం భయంగా అతన్ని చూస్తూ. బెడ్షీట్లో తన నగ్న శరీరాన్ని దాచుకొని ముడుచుకొని పడుకుంది. ఆ దుప్పట్లో దూరి ఆమెను దగ్గరకు లాక్కుని గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాడు. వణికిపోతూ ఏడుస్తూ ఉన్న ఆమెను చూస్తుంటే అతనికి కోపం ఎక్కువయింది. ఆమె చెంప మీద లాగిపెట్టి ఒకటి కొట్టి, నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. నువ్వు నన్ను చూసి ఇలా భయపడితే నాకు నచ్చదు. నేను భరించలేను. నా ముందు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, అర్థమైందా అని గట్టిగా హోంకరించాడు. పిల్లి పిల్లలా ముడుచుకొని అలాగే పడుకుంది. ఊర్లో అయితే పక్క ఇళ్ల వాళ్ళకి తెలుస్తుందని దివిజకి మత్తు ఇచ్చి తన ఫామ్ హౌస్కి తీసుకొచ్చి అక్కడే బందీని చేశాడు. కానీ ఇప్పటికీ కూడా దివిజ అతనంటే ఇష్టంగా అతనితో కలవటం లేదు. ఆమె అసహ్యం తను భరించలేకపోతున్నాడు. రోజూ ఇదే తంతు. ఆమె అసహ్యించుకోవటం, ఆమెను కొట్టడం, ఆ తర్వాత అనుభవించడం. జరిగిందంతా గుర్తుకొచ్చి దీర్ఘంగా నిట్టూర్చాడు గిరీష్. స్పృహ లేకుండా పడి ఉన్న దివిజను చూస్తూ, ఎప్పటికి తీరుస్తావే నా కోరిక? నీతో ఎంతో ప్రేమగా ఉండాలనుకుంటే నువ్వే నన్ను ఇలా మృగంలా చేస్తున్నావు అనుకున్నాడు. అంతలో ఎవరో ఫోన్ చేయటంతో ఫోన్ మాట్లాడి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టి వచ్చాక దివిజను లేపి బలవంతంగా ఆమె నోట్లో ఫుడ్కి లైట్గా మత్తు మందు కలిపిన పాలు తాగించి వెళ్ళిపోయాడు. ఈ జన్మకే కింతే, ఈ గదిలోనే నా చావు రాసిపెట్టి ఉంది. ఈ దుర్మార్గుడు ముందు ఇలా బ్రతికే కంటే చావటమే నయం. కానీ ఎలా చనిపోవాలో కూడా తెలియటం లేదు. నేను చనిపోయినా పర్వాలేదు. నేను చనిపోయే ముందు వీడి దుర్మార్గం బయటపెట్టి చనిపోవాలి. ఎలా ఎలా అనుకుంటూ ఏడుస్తూ కాసేపటికి దివిజ నిద్రలోకి జారిపోయింది. సాయంత్రం అయ్యాక దివిజకు మెలకువ వచ్చింది. గిరీష్ ఈరోజు ఎందుకో ఇంకా రాలేదు. రోజు ఈ టైంకి వచ్చేవాడు అనుకుని లేచి వాష్రూంలోకి వెళ్ళింది. ఫ్లష్ ట్యాంక్ మీద ఏదో వస్తువు నల్లగా మెరుస్తూ కనబడుతుంటే ఏంటా అని తీసుకొని చూసింది. ఫోన్. ఆమె కళ్ళు మెరిశాయి. దాన్ని చూడగానే ఫోన్ మర్చిపోతే అతను ఫోన్ కోసం వెనక్కెందుకు రాలేదు అనుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది, అతని దగ్గర 2 ఫోన్లు ఉంటాయి. ఒకటి మాత్రమే వాడుతూ ఉంటాడు. రెండోది ఎందుకో తనకు అర్థం కాదు. దానిలో ఎప్పుడూ మాట్లాడటం కూడా చూడలేదు. వెంటనే ఆ ఫోన్ తీసుకొని చూసింది. లక్కీగా పాస్వర్డ్ కూడా లేదు. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. వెంటనే సౌండ్ పూర్తిగా ఆఫ్ చేసి వీడియో ఆన్ చేసి అతనికి కనిపించకుండా ఆ గది మొత్తం కవర్ అయ్యేలా ఓ చోట పెట్టింది. అంతలో కింద తలుపులు తీసిన సౌండ్ వచ్చింది.
ఏమీ తెలియనట్లుగా బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది. రోజులాగే అతన్ని అసహ్యంగా చూసింది. అతను బెల్ట్ తీసుకొని చావబాదాడు. ఎందుకు నన్ను ఇలా హింసిస్తారు? నన్ను మా నాన్న దగ్గరికి కానీ మీ అబ్బాయి దగ్గరికి కానీ పంపించండి. ప్లీజ్ మామయ్య, మీరు ఇలా చెయ్యకూడదు. ఇది చాలా పాపం అని అతన్ని కాళ్ళు పట్టుకొని వేడుకుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిచ్చిముండా, నాకు అసలు పెళ్ళే కాలేదు, కొడుకే లేడు. అదంతా నాటకం అని చెప్తుంటే అర్థం కాదా? ఇక నీ బాబు, వాడు నేనేం చెప్తే అది నమ్ముతాడు. నా కొడుకు దేశసేవ కోసం బోర్డర్కి పోతే నీ కూతురికి మదం పట్టి ఎవరితోనో లేచిపోయింది అని చెప్పాను. నిన్ను కనీ పెంచిన నీ అమ్మా బాబు నా మాటే నమ్మారు. కానీ మా కూతురు అలాంటిది కాదు అనలేదు. అలాంటి పాపిష్టిది అసలు మాకు పుట్టలేదనుకుంటాము. అది చచ్చినా బ్రతికినా మాకు అనవసరం. మా దృష్టిలో అది చచ్చిన దాని కిందే లెక్క అని నీ బాబు నెత్తిన నీళ్లు కూడా పోసుకున్నాడు అని గట్టిగా నవ్వాడు. ఆమె ఒంటి మీద బట్టలు లాగేసి ఆమె మీద పడుతుంటే, ప్లీజ్ అంకుల్, మీరు మా నాన్న లాంటి వారు. మా నాన్న ఫ్రెండ్ కదా మీరు. మీరు నన్ను ఇలా చేయకూడదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి అంకుల్. నన్ను మా ఇంటికి పంపించండి అని వేడుకుంది. మీ నాన్న లాంటి దరిద్రుణ్ణి నా పక్కన కూర్చోవటానికి కూడా నేను ఒప్పుకోను. నీ బాబు ఫోన్కి వాల్పేపర్గా నీ ఫోటో పెట్టుకున్నాడు. నీ అందం చూడగానే నేను మెస్మరైజ్ అయ్యాను. అందుకే నీ ఇంటి దాకా వచ్చాను. నిన్ను నా పక్కలోకి తెచ్చుకున్నాను. నువ్వు ఈ వెధవ సోదంతా ఆపి నాకు పూర్తిగా సహకరించావంటే నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఇలాగే పిచ్చి వేషాలు వేస్తే చంపి పాతేస్తాను. నాకు ఇదేం కొత్త కాదు. నువ్వు 11వ దానివవుతావు. ఇంకా ఇంకా నన్ను రెచ్చగొట్టకు. నీ చావు నువ్వు కొని తెచ్చుకోకు అని ఆమె మీద పడి పశువులా అనుభవించాడు. తర్వాత తను తెచ్చిన ఫుడ్ ఆమెకు బలవంతంగా పెట్టి పాలు పట్టి, ఇక పడుకో, నాకు పని ఉంది, మార్నింగ్ వస్తాను. ఊరికే పిచ్చి పిచ్చి అసలు పెట్టుకోకు. నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళటం అంటే నీ శవం మాత్రమే వెళ్తుంది, గుర్తుపెట్టుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక డోర్ లోపల లాక్ చేసుకొని ఫోన్ ఎదురుగా నిలబడి, అమ్మా, నాన్న, నేనేమీ తప్పు చేయలేదు. నేనెవరితో లేచిపోలేదు. ఈ దుర్మార్గుడే మీ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని నా జీవితాన్ని నాశనం చేశాడు. ఈ దుర్మార్గుడిని ఎలాగైనా రక్షించండి. పోలీస్ కేసు పెట్టండి. నేను చనిపోయినా పర్వాలేదు. నాలాంటి మరో అమ్మాయి వీడికి బలి కాకూడదు. ప్లీజ్ ఈ పశువుకి శిక్ష పడేలా చెయ్యండి అని దండం పెడుతూ ఫోన్ చేతిలోకి తీసుకుని నిలబడలేక అలాగే బెడ్ మీద కూలిపోయింది. ఆ వీడియోని తన తండ్రికి పంపించింది. తాను ఉన్న లొకేషన్ కూడా పంపించింది. అది చూసి గుండెలు బాదుకొని ఏడ్చారు రమేష్, అతని భార్య. ఏం చెయ్యాలా అని ఆలోచించారు. వాడికి డబ్బు, పవర్ అన్నీ ఉన్నాయి. డైరెక్ట్గా వాడికి ఎదురు వెళ్ళలేను. అప్పుడు ముందే తప్పించుకుంటాడు. అందుకే వాడు ఎలాగైతే తనను మోసం చేశాడో తను కూడా వాడిని అలాగే నమ్మించి మోసం చేయాలి అనుకున్నాడు. వెంటనే ఈ మధ్యనే పోలీస్ ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకున్న తన స్నేహితుడిని కలిశాడు. జరిగిందంతా చెప్పి వీడియో చూపించాడు. దొంగ నా కొడుకు ఎంత పని చేశాడురా! దేశం మీద ఇలాంటి దుర్మార్గులు ఎక్కువైపోతున్నారు. వాడిని ఏదో ఒకటి చెప్పి నీ ఇంటికి పిలిపించు. నువ్వు డైరెక్ట్గా కేసు పెడితే వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటున్నావు. ముందే తెలుసుకొని పారిపోయే అవకాశం ఉంది. నువ్వు పెట్టిన కేసును నేనెవరికీ తెలియకుండా ఉంచుతాను. వాడు మీ ఇంటికి రాగానే వెంటనే అరెస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిన మన పోలీసులు నీ కూతుర్ని అక్కడి నుంచి క్షేమంగా తీసుకొని వస్తారు అని చెప్పాడు. సరే అన్నాడు రమేష్. వెంటనే గిరీష్కి ఫోన్ చేసి, ఒరే గిరి, రేపు నా చిన్న కూతురికి పెళ్లి చూపులురా, నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు దాన్ని అసలు చూడలేదు కదా, మా దివి కంటే ఇంకా అందంగా ఉంటుంది. కొంచెం పెద్ద సంబంధమే వచ్చిందిరా. వాళ్ళతో మాట్లాడాలంటే నాకు కొంచెం బెరుకుగా ఉంది. నువ్వు వస్తే మాకు కూడా ఇంత పెద్ద మిలిటరీ ఆఫీసర్ తెలుసు అని వాళ్ళకి గొప్పగా చెప్పుకోవచ్చురా. ప్లీజ్ రారా, దాని సంగతి మర్చిపో. మన స్నేహం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి అని బ్రతిమాలాడు. గిరీష్ మనసు దివిజ కంటే అందంగా ఉంటుంది అన్న దగ్గరే ఆగిపోయింది. ఇది ఎలాగో నా మాట వినటం లేదు. దాన్ని అలాగే ఉంచి నీ కూతురు ఎలాగో లేచిపోయింది. నా కొడుకు బాధపడుతున్నాడు. మీ చిన్న కూతుర్నిచ్చి చేయమని అడుగుతాను. కొంచెం డబ్బు ఆశ చూపించానంటే ఆ వెధవ చచ్చినట్లు ఒప్పుకుంటాడు. దివిజ చెల్లెలు భూమి, తనని నేను అస్సలు చూడలేదు. ఆమె తన అమ్మమ్మ గారి ఊర్లో ఉంటుంది. అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదని పెళ్లికి కూడా రాలేదు అనుకున్నాడు గిరీష్. సరేరా, తప్పనిసరిగా వస్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఈ ఆర్టిస్ట్ గాడు ఎక్కడ ఉన్నాడో, నా పెళ్ళాం కాని పెళ్ళాం ఎక్కడ ఉందో అనుకొని
వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే రమ్మన్నాడు. వాళ్ళని తీసుకుని విజయవాడ బయలుదేరాడు. రమేష్ ఇంటికి రాగానే వాళ్ళ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్ మాత్రం ఒక్క నిమిషం ఆగండి అని గిరీష్ చెంపలు పగలగొట్టాడు. ఛీ కుక్క, నువ్వు అసలు మనిషి పుట్టుకే పుట్టావంట్రా? నా స్నేహితుడివని నిన్ను నమ్మి నా ఇంటికి తీసుకొస్తే నా కూతురు జీవితాన్నే కాలరాస్తావా అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. నేనెవరో, నా స్టేటస్ ఏంటో తెలుసా? నన్నే అరెస్ట్ చేస్తారా? మీ ఉద్యోగాలు రేపు ఈ పాటికి ఉండవు అని రంకెలు వేశాడు పోలీసుల మీద. ఏడ్చేవులేముండా, అలా కూర్చో, నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వు ఒకవేళ నీ డబ్బుని స్టేటస్ని ఉపయోగించుకొని తప్పించుకున్నా ఇక ఏ ఆడపిల్లని ఏమీ చేయటానికి పనికి రాకుండా చేసి నిన్ను బయటికి పంపిస్తాను, పదరా అంటూ ఈడ్చుకుంటూ వెళ్ళి జీప్లోకి నెట్టాడు. హైదరాబాద్ వెళ్ళిన పోలీసులు దివిజ ఇచ్చిన లొకేషన్ బట్టి అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చి రమేష్కి అప్పగించారు. నన్ను క్షమించు తల్లి, వాడు మంచివాడు అనుకున్నాను, ఇలా చేస్తాడనుకోలేదు అని కూతుర్ని పట్టుకొని ఏడ్చారు రమేష్, అతని భార్య. దివిజ కూడా తల్లిదండ్రులను పట్టుకొని గట్టిగా ఏడ్చింది. ఈ జన్మలో ఇక మీ అందరినీ చూస్తాననుకోలేదు అని ఆమె ఏడుస్తుంటే వాళ్ళ హృదయం ద్రవించిపోయింది. గిరీష్ని స్టేషన్కి తీసుకుపోయి 3rd డిగ్రీ కోటింగ్ ఇప్పించాడు అసిస్టెంట్ కమిషనర్. అన్నట్లుగానే అతను ఇక ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళడానికి పనికి రాకుండా చేశాడు. నిన్ను కోర్టులు శిక్షించే వరకు నేను ఆగను, నాకు ఆడపిల్లలు ఉన్నారు అని అసహ్యంగా చూశాడు గిరీష్ వైపు. చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా అయింది గిరీష్ పరిస్థితి. ఇక ఇప్పుడు నేను బ్రతికినా చచ్చినట్టే లెక్క, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి అంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడ్చాడు. కోర్టులో అతని వీడియో చూసిన జడ్జి గిరీష్ బ్రతికి ఉన్న వరకు జైల్లోనే ఉంచాలని, ఇలాంటి దుర్మార్గుడు హైకోర్టుకు వెళ్లి అప్పీల్ వేసే అవకాశాన్ని కూడా రద్దు చేస్తూ శిక్ష వేశాడు. దివిజ జీవితం అతను నాశనం చేసినందుకు గిరీష్ ఆస్తి మొత్తం దివిజకు చెందాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రమేష్ తన మూర్ఖత్వాన్ని వదిలేసి దివిజ కోలుకున్నాక ఆమెను కాలేజీలో చేర్పించాడు. నా చిన్న కూతుర్ని కూడా చదివిస్తాను, పెద్ద పెద్ద కాలేజీలో చేర్పించలేకపోయినా గవర్నమెంట్ కాలేజీలో చేర్పించైనా సరే వాళ్ళని చదివిస్తాను, నా కూతుర్లు చదువుకుంటారు, నాకు బుద్ధి వచ్చింది అని దివిజని కూడా కాలేజీకి పంపించాడు. దివిజ ఉన్నత చదువులు చదివి గిరీష్ డబ్బుతో ఓ ట్రస్టును ఏర్పాటు చేసి అనాథలు, జీవితంలో మోసపోయిన ఆడవారి కోసం, ఒంటరి మహిళల కోసం రీఫ్రెష్ హోమ్ అనే సంస్థని స్థాపించి అన్నీ కోల్పోయిన మహిళలకి నేను ఉన్నాను అని అండగా నిలబడింది. ఇదండి కదా. ఇలాంటి దివిజలు ఎంతోమంది ఎవరికీ తెలియకుండానే కొంతమంది కీచకుల ఆగడాలకి కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఇది కథ గనక ఎండింగ్ మనకి ఇష్టం వచ్చినట్లు ఇచ్చుకుంటున్నాం, కానీ నిజానికైతే ఇలా జరగటం చాలా కష్టం. అది మీకు, నాకు, అందరికీ తెలుసు. అలా మాయమైన ఆడపిల్లలు కనీసం ఏమైపోయారో కూడా తెలియదు. గిరీష్ లాంటి మృగాలు మన సమాజంలో మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. రోజు పేపర్లలో, టీవీల్లో చూస్తున్నాము. 60 ఏళ్ల ముసలాడు 6 ఏళ్ల పసిపిల్లని రేప్ చేశాడు. ఇలాంటి వార్తలన్నీ అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులే చిన్న చిన్న ఆడపిల్లల్ని వాళ్ళ కబంధ హస్తాల్లో బంధించి కాలరాస్తున్నారని చాలా చాలా వింటున్నాం. అలాంటి వాటి ప్రేరణతోనే ఈ కథ. సరేనండి, ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. వారితో కూడా మన కథల్ని చదివించండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.